హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై 40 డేస్ స్టడీ సిరీస్. ఇవాళ వచ్చేసి డే 11. హానెస్ట్లీ చెప్పాలి అంటే ఇప్పుడు ప్రిపరేషన్ జర్నీలో ఒక ఇంట్రెస్టింగ్ స్టేజ్లో అయితే ఉన్న ఫీలింగ్ ఉందన్నమాట. స్టార్టింగ్ అయితే ఎగ్జైట్మెంట్ ఆల్మోస్ట్ కామ్ అయిపోయింది, బట్ రొటీన్ స్లోలీ స్ట్రాంగ్ హ్యాబిట్ లాగా మారుతుంది కదా. డే 1లో అయితే స్టార్ట్ చేయాలి అనే స్ట్రగుల్ ఉండేది, బట్ డే 11లో కంటిన్యూ చేయాలి అనే రెస్పాన్సిబిలిటీ అయితే అనిపిస్తుంది అనమాట. ఇవాళ నేను ఏం చదివాను, డే ఎలా వెళ్ళిందో, ఎక్కడ స్ట్రగుల్ అయ్యానో, ఎక్కడ స్మాల్ మోటివేషన్ వచ్చిందో షేర్ చేస్తాను. రిలాక్స్గా వినండి. అండ్ ఇంకొక విషయం ఏమంటే, నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో నేను రికార్డ్ చేసుకున్న వీడియోస్ ఏదైతే ఉంటాయో అన్నీ కూడా ఇప్పుడు నేను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో డే 11లో ఏంటంటే నేను కొంచెం చదవటం లేట్గానే స్టార్ట్ చేశాను, బికాజ్ మమ్మీ వాళ్ళు ఊర్లో లేరనమాట. సో ఇంట్లో వర్క్ అలాగే కుకింగ్ ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి కొంచెం నాకు టైం పట్టింది. దట్టు ఇంకొకటి ఏంటంటే గ్యాస్ బుక్ చేశాం కానీ ఇంకా గ్యాస్ అయితే రాలేదు. సో అందుకని మమ్మీ కట్టెల పొయ్యి మీద అయితే వంట చేస్తున్నారు. సో నేను కూడా కొన్ని నేర్చుకుంటున్నాను అనమాట, అంటే ఎలా వండాలి ఏంటి అని నేర్చుకుంటున్నాను. సో నేను ఈ డే 11 నుంచి కొన్ని న్యూ థింగ్స్ అయితే చేస్తున్నానండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఎప్పుడు చదువుతూనే ఉంటాం కదా, కొంచెం కొన్ని ఇంట్రెస్టింగ్ పనులు అంటే మనకు నచ్చిన పనులు కూడా చేసుకుంటుంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుందని చెప్పేసి కొంచెం కొన్ని విషయాలు అయితే నేను నేర్చుకుంటున్నాను. అండ్ ఇక్కడ నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇక్కడ నేను క్వాంట్ అయితే స్టార్ట్ చేశాను. సో నేను స్టార్ట్ చేసింది అయితే అరౌండ్ 12 కల్లా అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పటికి నేనైతే లంచ్ చేయలేదు, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి బ్రంచ్ లాగా చేసేసాను. సో మళ్ళీ ఒకవేళ తినాలి అనిపిస్తే 3 ఆ టైంలో తినొచ్చు, 3-3:30కి తినొచ్చులే అని చెప్పేసి 12 ఆ టైంకి అయితే స్టార్ట్ చేశాను అనమాట చదవటము. అండ్ నేను మార్నింగ్ అలారం పెట్టింది 6కి, బట్ నేను లేచిన టైం మాత్రం 6:30 అయింది, ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఊరెళ్తున్నారు కాబట్టి కొంచెం లేట్గానే నేను చదవాలని ఫిక్స్ అయిపోయాను. సో అందుకనే కొంచెం లేట్గానే లేచాను అనమాట. బట్ పర్ఫెక్ట్ అయితే కాదు, బట్ యాక్సెప్టబుల్ అనిపించింది, ఎందుకంటే వర్క్ ఫినిష్ చేయకుండా ఇంట్లో చదివితే మైండ్ అంతా అటే ఉంటుందని చెప్పేసి కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను. అండ్ నా మార్నింగ్ రొటీన్ ఏదైతే ఉంటుందో అదంతా కంప్లీట్ చేసిన తర్వాత నేను వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నేను చెప్పాను కదా క్వాంట్ స్టార్ట్ చేశాను ఫస్ట్ సెషన్లో అని చెప్పేసి, మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది, బికాస్ క్వశ్చన్స్లో నెంబర్స్ ఎక్కువగా ఉంటాయి కదా. సో దానివల్ల ఏమో తెలియదు, కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే అనిపించింది. ఎలా అంటే మిల్క్ అండ్ వాటర్ మిక్చర్స్, 2 సొల్యూషన్ కంబైన్, అలాగే పర్సంటేజెస్ డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది. ఫస్ట్ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేశాను, బట్ ఆన్సర్ అయితే రాంగ్ వచ్చింది. నా మైండ్ ఎలా అవుతుందంటే, ఏదైనా క్వశ్చన్ కొంచెం ఆన్సర్ రాంగ్ వచ్చింది అనిపిస్తే వెంటనే మైండ్ ఫ్రస్ట్రేట్ అవ్వడానికి రెడీ అయిపోతుంది అనమాట. సో అందుకనే అలా ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఉండాలనే మ్యాక్సిమం చాలా స్లోగానే చేస్తున్నాను. బట్ ఎంత స్లోగా చేసినా సరే ఎక్కడో దగ్గర మిస్టేక్ అవుతుంది కదా. సో వెంటనే ఇమీడియట్గా ఇట్లా రెస్పాండ్ అయిపోతుంది అనమాట మైండ్ ఫ్రస్ట్రేట్ అవ్వాలని. లిటరలీ చెప్పాలంటే ఒక పాయింట్లో సీరియస్లీ అనిపించింది, వైజ్ దిస్ టాపిక్ సో కన్ఫ్యూజింగ్ అని. ఫార్ములాలు తెలుసు, కాన్సెప్ట్ తెలుసు, బట్ అప్లికేషన్లో మిస్టేక్స్ ఎందుకు అవుతున్నాయో తెలియట్లేదు. అక్కడ నేను స్లో అయ్యాను అనమాట. క్వశ్చన్ని కామ్గా చదివిన తర్వాత స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తేనే రిజల్ట్ అయితే వస్తుంది, అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. సో మైండ్ని ఎప్పుడు కూడా క్వాంట్ చేసేటప్పుడు స్లోగానే దాన్ని మూవ్ అవ్వనివ్వాలి, ఫాస్ట్గా చేసేయాలనే ఆలోచన అయితే పెట్టుకోకూడదని నాకు అనిపించింది. ప్రాబ్లమ్ కాన్సెప్ట్ కాదు, నేను టెన్షన్ పడే విధానం అన్నమాట. తర్వాత ఒక 10 ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే చేశాను. ఫస్ట్ ఫ్యూ స్లోగా అనిపించింది, బట్ నెక్స్ట్ ఫ్యూ స్మూత్గా వెళ్ళాయి. కరెక్ట్ ఆన్సర్స్ వచ్చినప్పుడు స్మాల్ కాన్ఫిడెన్స్ అయితే బూస్టప్ అయినట్టు అనిపించింది నాకు. మ్యాథ్ ప్రిపరేషన్లో అదేనండి మ్యాజిక్, ఒక్క కరెక్ట్ ఆన్సర్ అయినా సరే వెంటనే ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తుందన్నమాట. అండ్ నేను మిడ్ బ్రేక్ అయితే తీసుకున్నాను, ఎక్కువ టైం అయితే కాదు, లిటరల్లీ చెప్పాలంటే ఒక 5 మినిట్స్ తీసుకున్నట్టున్నాను. అది కూడా నేను ఏదన్నా జ్యూస్ కానీ అలా ప్రిపేర్ చేసుకొని తాగుదాం అనుకున్నాను, బట్ ఆ టైంలో వద్దనిపించింది, ఎందుకంటే నేను లంచ్ చేయడమే లేట్గా చేశాను కాబట్టి. ఒక 5 మినిట్స్ అట్లా బ్రేక్ తీసుకొని మళ్ళీ నేను స్టార్ట్ చేశాను చదవటము. ప్రిపరేషన్ జర్నీలో చాలాసార్లు మనం కంటిన్యూస్గా స్టడీ చేస్తే ప్రొడక్టివిటీ అనుకుంటాము, బట్ అదైతే రాంగ్.
యాక్చువల్‌గా ఏమంటే స్మాల్ బ్రేక్స్ అనేవి మైండ్‌ని రీసెట్ చేస్తాయి. అదైతే నిజమే. కాకపోతే కంటిన్యూగా చదివితేనే ప్రొడక్టివిటీ అని చాలామంది అనుకుంటారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అది రాంగ్ అనమాట. ఎందుకంటే కంటిన్యూగా చదివితే మన మైండ్ అనేది చదివింది ఒక్కొక్కసారి కన్‌ఫ్యూజ్‌గా అయిపోతుందనమాట. అంటే ఏది తీసుకోవాలో దానికి అర్థం కాదు. సో, అందుకని మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడం అయితే చాలా అవసరము. నేను యాక్చువల్‌గా అయితే బ్రేక్ తీసుకోకూడదు అనుకున్నాను. బట్ మైండ్ రీసెట్ చేయాలంటే కొంచెం బ్రేక్ అవసరం అనిపించింది. సో, మైండ్‌ని రీసెట్ చేయడానికి బ్రేక్ తీసుకొని మళ్ళీ నేను ఇక్కడ జనరల్ అవేర్నెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సెకండ్ సెషన్ లాగా స్టార్ట్ చేశాను. అండ్ ఈ సెకండ్ సెషన్లో ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే ఈ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ఇవైతే చదవాలని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో నేను ఇండియన్ జాగ్రఫీలో అయితే మ్యాక్సిమం మళ్ళీ రివిజన్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక 2 టైమ్స్ చదివాను కాబట్టి మళ్ళీ రివిజన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నేను చదివే బుక్ వచ్చేసి చాలామంది అడుగుతారు, ఈ బుక్ ఎందుకు ఫాలో అవుతున్నారు అలా అడుగుతారేమో. నేను చెప్పాను కదా, ఇండియన్ జాగ్రఫీ అనేది కొన్ని పాయింట్స్ విజేత కాంపిటీషన్స్లో ఉంటాయి కదా, సో దాన్ని నేను ఫాలో అవుతున్నాను. అండ్ నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా చాలామంది లూసెంట్ జీకే ఎందుకు ఫాలో అవుతున్నారని చెప్పేసి చాలామంది అన్నారు. లూసెంట్ బుక్ అనేది నేను ఆల్రెడీ చదివాను. నేను గ్రూప్స్ కోచింగ్ తీసుకునేటప్పుడు తీసుకున్నాను అది. సో దాన్ని చదివాను కాబట్టి ఆబ్జెక్టివ్ నాకు తెలుసు కాబట్టి ఆ బుక్కి ఆబ్జెక్టివ్ తీసుకున్నాను కాబట్టి అది దాన్ని ఫాలో అయ్యాను. చాలామంది చదివేటప్పుడు వాళ్ళని డిస్కరేజింగ్గా మాట్లాడతారు. అది ఎవరైతే అలా మాట్లాడుతున్నారో దాన్ని అయితే కొంచెం తగ్గించండి. బికాస్ చదివేటప్పుడు ఆ యాస్పిరెంట్కి మాత్రమే తెలుస్తుంది. నేను ఒక యాస్పిరెంట్గా చెప్పాలి అంటే నేను ఎలా చదువుతానో అది నాకు మాత్రమే తెలుస్తుంది. నేను చదివినట్టు మిగతా వాళ్ళు చదవలేరు, వాళ్ళు చదివినట్టు నేను చదవలేను. బికాజ్ నా మైండ్ సెట్ వేరుగా ఉంటుంది, మిగతా యాస్పిరెంట్స్ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. సో ఎవరు చదివినా సరే ఎండ్ ఆఫ్ టైంలో వాళ్ళు ఒక జాబ్ కోసమే చదువుతున్నారు కాబట్టి వాళ్ళ మైండ్ అది ఎలా తీసుకుంటుందో అలానే చదువుతారు. బుక్స్ అన్నీ కొనుక్కొని చదవమని కూడా నేను చెప్పను. మీ దగ్గర ఏవైతే బుక్స్ ఉంటాయో వాటిని ఫాలో అవ్వమని నేను ఫస్ట్ నుంచి నా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను. నా దగ్గర ఉన్న బుక్స్ని మాత్రమే నేను ఫాలో అవుతున్నాను. మళ్ళీ కొత్తగా కొనుక్కొని చదివింది అయితే ఏదీ లేదు. ఎస్పెషల్లీ ఎన్టీపీసీకి మాత్రం నేను ఆల్రెడీ బ్యాంక్ కోచింగ్ కూడా తీసుకున్నాను కాబట్టి ఆ నాలెడ్జ్ అండ్ అలాగే ఈ జనరల్ అవేర్నెస్కి సంబంధించి నేను గ్రూప్స్ కోచింగ్ కూడా తీసుకున్నాను కాబట్టి ఆ నాలెడ్జ్ పనికొచ్చిద్దని నా దగ్గర ఉన్న బుక్స్తో కలిపి వాటిని అప్డేట్ చేసుకుంటూ చదివాను అంతే. దీనికోసం స్పెషల్గా తీసుకొని బుక్ కొనుక్కొని అయితే చదివింది అయితే ఏదీ లేదు. అండ్ నేను కరెంట్ అఫైర్స్లో టాపిక్ ఏం కవర్ చేశాను అంటే రీసెంట్ గవర్నమెంట్ స్కీమ్స్, అలాగే ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అవార్డ్స్ కూడా కవర్ చేశాను. అండ్ కరెంట్ అఫైర్స్ చదివితే ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట, వరల్డ్లో చాలా జరుగుతుంది, మనం ఎంత లిటిల్ పోర్షన్ మాత్రమే తీసుకుంటున్నాము. ప్రాబ్లం ఏంటంటే ఒక న్యూస్ చదివి నెక్స్ట్ పేజ్ వెళ్ళగానే ప్రీవియస్ న్యూస్ మర్చిపోతూ ఉంటాము. సో ఇవాళ నేను ఒక మెథడ్ అయితే ట్రై చేశాను. కీవర్డ్స్ నోట్ చేసుకున్నానని చెప్పాను కదా, అది ఫాలో అయ్యాను. అండ్ షార్ట్ బుల్లెట్ పాయింట్స్ కూడా రాసుకున్నాను. ఇంకొక విషయం ఏమంటే సేమ్ డే రివిజన్ కూడా చేసేసాను అనమాట. సో నాకు కొంచెం ఈజీగా అనిపించింది. అండ్ ప్యాసివ్ రీడింగ్ కన్నా కూడా యాక్టివ్ నోట్ టేకింగ్ చాలా బెటర్ అని నేను ఫీల్ అయ్యాను. నాకైతే అలా అనిపించింది. అందరూ అలా ఫాలో అవ్వాలని ఏం లేదు. నేను 12కి అలా స్టార్ట్ చేశాను. మధ్యలో బ్రేక్స్ తీసుకొని నేను చదివే టైం వరకు అయితే 5:30 అలా అయింది. అండ్ నేను చదవడం అంతా కంప్లీట్ చేసేసి ఇంట్లో వర్క్ అయితే ఈవినింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసాను. సో అది ఫినిష్ చేసిన తర్వాత 6:30 అవుతుంది. ఇక్కడ టైం చూస్తున్నారు. అండ్ ఇక్కడ నేను ఒక జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను, కర్బూజా జ్యూస్ అనమాట. అది నా ఫేవరెట్ జ్యూస్. దాన్ని తీసుకొని ఇక్కడ నా వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. అండ్ తర్వాత నైట్ వచ్చేసరికి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ చదవడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ నైట్ టైం వచ్చేసి మిగతా ఇండియన్ పాలిటీ అలాగే ఇండియన్ ఎకానమీ అయితే కవర్ చేస్తున్నాను అనమాట. నిజం చెప్పాలి అంటే ఇవాళ సూపర్ ప్రొడక్టివిటీ డే అయితే కాదు, బట్ వేస్ట్ డే కూడా కాదు, బ్యాలెన్స్ స్టడీ డే అనిపించింది. ప్రిపరేషన్లో అదే మెజారిటీ డేస్ కదా, నాట్ డ్రామాటిక్ బట్ మీనింగ్ఫుల్ అయితే అనిపించింది అనమాట. మాక్ టెస్ట్ అయితే కంపల్సరీ నేను అటెంప్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది బ్రేక్ అవ్వకూడదని చెప్పేసి నాకు టైం కుదరకపోయినా ఏదో ఒక టైంలో అయితే మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేస్తున్నాను. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను అని. సో ఏంటంటే నేను కన్నడ నేర్చుకుంటున్నాను. నాకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ అయితే వచ్చు, బట్ కన్నడ నేర్చుకోవాలని చిన్నప్పటి నుంచి బాగా ఉండిందనమాట. నేను ఒకవేళ వేరే స్టేట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ కన్నడ. సో కన్నడ నేర్చుకోవాలని బాగా ఉండింది మైండ్లో. సో అందుకని కన్నడ అయితే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ కన్నడ కొంచెం అర్థమవుతుంది, బట్ అంత ఫ్లూయెంట్ అయితే ఏం కాదు. అండ్ ఫ్రెండ్స్ బెంగళూరులో ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతుంటే కూడా నాకు అర్థమవుతుంది. ఇంకా ఫ్లూయెంట్గా మాట్లాడాలి అని చెప్పేసి కన్నడ అయితే నేర్చుకుంటున్నాను.
ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ఆల్మోస్ట్ 20 డేస్ అయిపోతుంది నేను కన్నడ నేర్చుకోబట్టి. కొంచెం పర్లేదు, పర్ఫెక్ట్ అయితే కాదు కానీ లిటిల్ బిట్ మేనేజ్ చేయొచ్చు అన్నట్టయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంట్రో కన్నడలోనే చెప్పాలి అంటే యూట్యూబ్ ఇంట్రో ఉంటుంది కదా, సో అది కన్నడలో చెప్పాలి అని ట్రై చేస్తున్నాను. చాలామంది కొన్ని విషయాలు నేర్చుకోవాలని చెప్పేసి ఈ ఎగ్జామ్ బిజీలో ఉండి వాటిని మర్చిపోతారు అండ్ వాటిని నెగ్లెక్ట్ చేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకి ఎంత ఇంపార్టెంటో మిగతా విషయాలు నేర్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మీకు ఒకవేళ ఏదైనా లాంగ్వేజెస్ నేర్చుకోవాలన్నా, ఏదైనా కొత్తగా ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నా స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఇది మనకి అడ్డం రాకూడదు. సో అందుకనే మీకు కొత్త విషయాలు నేర్చుకోవాలని అనుకుంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నేను అందుకనే కన్నడ అయితే స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 20 డేస్ అయిపోయిందని చెప్పాను కదా. నా ఫ్రెండ్స్తో కూడా కొంచెం కన్నడలో మాట్లాడడం స్టార్ట్ చేశాను అనమాట. అందుకే యూట్యూబ్ ఇంట్రో కూడా కన్నడలోనే చెప్పాలనుకుంటున్నాను. సో ఇట్లా కొత్త విషయాలు కూడా నేర్చుకోవటం మొదలు పెట్టండి, ఒక్క దగ్గరే ఆగిపోకండి. అంతేనండి, మీరు కూడా ప్రిపరేషన్ చేస్తుంటే మాత్రం సమ్ టైమ్స్ మోటివేషన్ ఉంటుంది, సమ్ టైమ్స్ ఉండదు. బట్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది. స్మాల్ డైలీ ఎఫర్ట్స్ కూడా బిగ్ ఫ్యూచర్ రిజల్ట్ అయితే క్రియేట్ చేస్తాయి, గుర్తుంచుకోండి. ఓకే అండి, దట్స్ మై డే 11 ఆఫ్ 40 డేస్ స్టడీ సిరీస్. మీ ప్రిపరేషన్ జర్నీ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. రిలేటబుల్ అనిపిస్తే లైక్ చేయండి. సీ యూ ఇన్ డే 12. అంటిల్ దెన్ స్టే కన్సిస్టెంట్ అండ్ కీప్ స్టడీయింగ్. నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.